మర్యాద మనీష్ నామినేషన్ విషయానికి వస్తే వెరీ ఫులిష్ నామినేషన్. నిజంగా మనీష్ ఏమనుకుంటున్నాడంటే నేను ఒక జీనియస్ని, యూనో అలా పెద్ద ఎన్లైటెండ్ హ్యూమన్ బీయింగ్ని ఎప్పుడైతే, మళ్ళీ చెప్తున్నా అదే అగ్ని పరీక్షలో ఎప్పుడైతే అభిజిత్ ఎవరైనా ఇంటలెక్ట్ ఐ వాంట్ టు వాచ్ యూ మోర్ అన్నాడు, ఈజ్ ఓన్లీ షోయింగ్ దట్. అక్కడ అది కూడా బ్లండర్ చేస్తున్నాడు. ఊరికూరికేనే యూనో కొన్నిసార్లు లూజ్ టంగ్ ఆయనది కూడా అవుతుంది. దట్ ఐ డోంట్ వాంట్ టు లివ్ విత్ దిస్ ఈడియట్స్. ఇవన్నీ తెలిసే కదా భయ్య, బిగ్ బాస్కి వస్తా అని వచ్చావు నువ్వు. You know you are going to live with the different mentalities of people and you know you have to tolerate it. అవన్నీ తెలిసే కదా వచ్చావు మరి బిగ్ బాస్కి. మరి లేకపోతే దేనికి వస్తావు బిగ్ బాస్కి? లగ్జరీస్ ఎంజాయ్ చేయడానిక? ఇట్ డజంట్ వర్కౌట్ లైక్ దట్. అండ్ నామినేషన్ పాయింట్స్ అయితే భరణి గారు నామినేట్ చేసిన పాయింట్స్ మేబీ ఆయన పర్సనల్గా ఏమో ఇరికించాడు చూడు. వేరే నామినేషన్ పాయింట్స్ చాలా ఉండే, ఇరికించాడు చూడు. అండ్ దట్ వాజంట్ రైట్ అండ్ వాజంట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ హిమ్. అంత ఇంటలెక్చువల్గా మాట్లాడేవాడు ఇలాంటి నామినేషన్ పాయింట్స్ పెడతాడు అని చెప్పి అనుకోము. దాన్ని భరణి గారు డిఫెండ్ చేసింది వర్స్ట్. అది ఆయన డిఫెండ్ కూడా ఏం చేయలే. ఆయన ఏదో ఒక సామెత చెప్పి అయిపోయింది అన్నాడు. చండాలంగా ఉంది.